ఓం శ్రీ కాలభైరవ స్వామి నమః. ఈరోజు మనము శ్రీ కాలభైరవ స్వామి క్షేత్రాన్ని దర్శించుకుంటున్నాము. ఇది తెలంగాణ సిద్దిపేట డిస్టిక్ తూగుట మండలం గుడికందల గ్రామంలో కాలభైరవ స్వామి ఉన్నాడు. ఇది అతి పురాతనమైన దేవాలయము. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ దేవాలయం వెలిసినటువంటి దేవాలయము. ఈ దేవాలయంలో విశిష్టత చాలా ఉన్నది. ఇక్కడికి రావడం జరుగుతుంది. పెళ్ళిళ్ళు కాని వాళ్ళకు మొక్కితే వారి కోరికలు ముడుపులు కట్టినట్టయితే వారి కోరికల ప్రకారం ఇక్కడ పెళ్ళిళ్ళు కావడం, పిల్లల సంతానం కలగడం, వాళ్ళకి సంతానం కలగడం. అదేవిధంగా ఇక్కడ అనేక అద్భుతాలు జరిగినటువంటి క్షేత్రము ఈ భైరవస్వామి క్షేత్రము. ఇక్కడికి సిద్దిపేట నుంచి రావచ్చు. అతి పురాతనమైన క్షేత్రం ఇది. ఈ క్షేత్రానికి ప్రతి నెల బహుళ అష్టమి నాడు ఈ క్షేత్రానికి పూజలు, అభిషేకాలు, భోజనాలు మొదలైన కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతినిత్యం కూడా భక్తులు అనేక మంది వస్తుంటారు. ఈ దేవాలయానికి నిత్యము వస్తుంటారు. ఎన్నో ప్రాముఖ్యత కలిగినటువంటి దేవాలయం ఇది. అది వందల సంవత్సరాల క్రితం వేసినటువంటి దేవాలయం. ఈ దేవాలయంలో ప్రతినిత్యము దీపధూప నైవేద్యాలు జరుగుతుంటాయి. ఈ దేవాలయంలో సుబ్రహ్మణ్య స్వామి కూడా దేవాలయంలో ఉన్నాడు. మనం చూసినట్టయితే ఈ సుబ్రహ్మణ్య స్వామి, అదేవిధంగా మన ఈ దేవాలయం నరసింహస్వామి, పోషమ్మ తల్లి కూడా ఈ దేవాలయంలో కలదు. ఇక్కడ మనం ఇప్పుడు భైరవ స్వామిని చూద్దాము. ఇక్కడ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, కాలభైరవ స్వామి అతి పురాతనమైన దేవాలయము. చూడండి, ధరించండి. కాలభైరవ స్వామి మనం చూస్తున్నాం ఇప్పుడు. తర్వాత ఈ భైరవ స్వామి వెనకాల మనకు చూస్తున్నాం కదా వేప చెట్టు, అదేవిధంగా రాగి చెట్టు కూడా. ఈ రెండు చెట్లు ఉన్నాయి. ఈ రెండు చెట్ల మధ్యలో పోచమ్మ అమ్మవారు ఉన్నది. చూస్తున్నాం కదా పోచమ్మ అమ్మవారు. ఇక్కడ పోచమ్మ అమ్మవారు ఉంది. అదేవిధంగా ఈ దేవాలయంలో అనేక మంది భక్తులు ముడుపులు కట్టుతారు. మనం చూస్తుంటే చాలామంది మనకు భక్తులు ముడుపులు కట్టినటువంటి మనకు కనబడుతుంటాయి. ఇక్కడ పోచమ్మతో పాటు భైరవ స్వామి ఈ మన ప్రతిమను కూడా చూస్తున్నాము. అదేవిధంగా నరసింహస్వామి, లక్ష్మీ నరసింహస్వామి కూడా ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ నరసింహస్వామిని కూడా మనం చూడవచ్చు. నరసింహస్వామి, పోచమ్మ తల్లి చూడవచ్చు. అదేవిధంగా ఈ సంవత్సరము 2024 నాడు బహుళ అష్టమి నాడు ఏ రోజు ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి అనేది మనకి ఇక్కడ లిస్ట్ కనబడుతుంది. చూడండి, చూస్తున్నారు కదా ఇప్పుడు మీరు. బహుళ అష్టమి నాడు ఇక్కడ దేవాలయంలో అభిషేకాలు, పూజలు, ఇటువంటి పూజా కార్యక్రమంలో పాల్గొనడానికి కూడా వారి యొక్క ఫోన్ నంబర్లు, పాల్గొనేవారు పాల్గొనదలుచుకున్నటువంటి వాళ్ళు ఇవి ఫోన్ నంబర్కి ఫోన్ చేసి సంప్రదించగలరు వాళ్ళు. అదేవిధంగా మనకు ఇక్కడ భైరవస్వామి అష్టకము. దేవరాజ సత్యమాన పాపనాగి పంకజం వ్యాలి యజ్ఞసూత్ర విందుశేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాది నాథ కాల భైరవం భజే అనే అష్టకం కూడా మనకు ఇక్కడ కనబడుతుంది. ఈ దేవాలయానికి భైరవస్వామి అతని వాహనమైనటువంటి శునకము
ఇక్కడ మనకు కనబడుతున్నది, ఇక్కడ దేవాలయంలో శునకం కూడా మనకు కనిపిస్తున్నది. చక్కగా కూడా శునకాన్ని తయారు చేసారు, శునకానికి బొట్టు. అదేవిధంగా ఇప్పుడు దేవుణ్ణి చూద్దాము. భైరవ స్వామిని చూడండి, ధరించండి దర్శనం చేసుకోండి అని కోరుకుంటున్నాము. మా వేణి క్రియేషన్ ఛానల్లో మీరు భక్తులందరూ చూస్తున్నారు, మాకు చాలా ఆనందంగా ఉంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని చూస్తుండండి. భైరవ స్వామి చూడండి. ఓం శ్రీ కాలభైరవ స్వామిని నమః.